ఇప్పుడు ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. ప్రోమో గురించి మాత్రమే ఎపిసోడ్లో మళ్ళీ చూద్దాం. ఇప్పుడు వచ్చేసి నబీల్ ఏం చెప్తున్నాడు, నువ్వు నామినేషన్లో తప్ప గేమ్ ఎక్కడ ఆడలేదు గౌతమ్ అని చెప్తున్నాడు. సరే, ఇప్పుడు నాకు తెలిసి నబీల్ కూడా నామినేషన్స్లో తప్ప ఎక్కడ గేమ్ ఆడింది నేను చూడలేదు. ఒకవేళ ఆడింటే ఎక్కడ ఆడారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. నబీల్ వచ్చేసి ఫస్ట్ సోనియాని నామినేట్ చేశాడు. అప్పుడు అందరూ పైకి లేపారు. నబీల్ షేర్ సోనియాతోనే అలా మాట్లాడాడు, ఇది అది అని. ఇప్పుడు ఎలా ఊ అని మాట్లాడాడో అలా. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఎక్కడ ఆడినట్టు కనిపించలేదు. ఇంకా గౌతమ్ కూడా నామినేషన్స్లోనే పైకి వచ్చాడు. గేమ్ పరంగా కాదు, నామినేషన్లోనే పైకి వచ్చాడు. ఈ వారం ఆడాడు కానీ అంతకుముందర అంతా నామినేషన్లోనే పైకి వచ్చాడు. ఇంకా గౌతమ్ కూడా వాళ్ళ గ్రూప్ గేమ్ బయట పెట్టే పైకి వచ్చాడు. ఇంకా ఇప్పుడు నబీల్ చెప్తున్నాడు కాబట్టి నువ్వు ఏ గేమ్ ఆడలేదు అని నామినేషన్లో పైకి వచ్చావు కాబట్టి, మొన్న జరిగిన చీఫ్ టాస్క్ ఉంది కదా, అదే టీ షర్టుది, దాంట్లో నబీల్ని ఎవరు పట్టుకున్నారు? గౌతమ్ పట్టుకున్నాడు. వేరే వాళ్ళది వదిలేయండి, గేమ్ గౌతమ్ ఆడలేదు అనుకుందాం, కానీ ఇక్కడ జరిగింది మీ ఇద్దరికి. నిన్ను పట్టుకుంది గౌతమ్, ఇడిపించుకోలేకపోయావు. అది గేమ్ కదా, అది ఫైర్ కదా. ఇంకోటి, ఒకసారి కాదు 2 సార్లు పట్టుకున్నాడు అనుకుంటా, ఇడిపించుకోలేకపోయావు. ఇదేంటి? ఇంకోటి, గౌతమ్ నువ్వు మధ్యలో మాట్లాడుతున్నావు అని శనివారం వాయించారు. నాగార్జున గారు కూడా షటప్ అన్నారు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? మధ్యలో మాట్లాడుతున్నావు. గౌతమ్ అదే అడిగాడు, ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నావు అంటే, నేను మాట్లాడతాను, నా ఇష్టం అంటున్నావు. అదే కదా గౌతమ్ చెప్పింది, ఏదన్నా తప్పు జరిగినప్పుడు నేను మాట్లాడతా అంటున్నాడు. దాన్ని అందరూ తప్పు అన్నారు. ఇప్పుడు ఇది తప్పు లేదంటే ఎలా? చూద్దాం, ఎపిసోడ్లో కూడా ఇలాగే ఉంటుందేమో.